హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ విత్ శ్రీ. నేను మీ శ్రీ. ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీల్లో కానీ జొన్న రొట్టెల్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక పెద్ద సైజు 2 క్యాప్సికమ్స్ని తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసి 1 సెకండ్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసి 1 నిమిషం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన క్యాప్సికమ్ అనేది ఈ విధంగా మగ్గి ఉంటుంది. మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలని 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలా ఎలా చేశానో పాత వీడియోలో చూపించానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో చూసి మీరు మసాలా పేస్ట్ని రుబ్బుకోవచ్చు. ఈ విధంగా మసాలా మొత్తం క్యాప్సికంలో కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన క్యాప్సికమ్ అనేది వేగి ఉంటుంది. కొబ్బరి ఉండడం వల్ల ప్యాన్కి అతుక్కుంటుందండి. ఒకసారి సరిగ్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి క్యాప్సికంలోంచి సైడ్కి ఆయిల్ అనేది తేరి ఉంటుందండి. ఈ విధంగా తేరిన తర్వాత ఒకసారి కలుపుకుని ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఆయిల్ అనేది ఈ విధంగా తేరి ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు నేను జొన్న రొట్టె చేశానండి. జొన్న రొట్టెల్లోకి క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. Really super. I like it very much.